అండ్ అందరూ నమస్తే, గుడ్ మార్నింగ్ టు మేలచెరువు జాతర వచ్చేసిన భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాండి. మరి ఈరోజు ఎడ్ల పందాలు నడుస్తున్నాయండి మేలచెరువు జాతరలో. ఎడ్ల పందాలు ఒక సింబాలిక్ అండి, ఒక అగ్మార్క్ మేలచెరువు మండలం ఈ తెలంగాణలోనే రాష్ట్రంలో ఒక ఫేమస్. ఇక్కడ మేలచెరువు జాతర అంటే ఒక ఆసియా ఖండంలో మన సూర్యాపేట జిల్లా తర్వాత మరి మేలచెరువు జాతర నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి స్టాల్స్ మొత్తం ఏర్పాటు చేసుకోరు. పాపం జీవనం కోసం ఇక్కడ నుంచి వచ్చారు తమ్ముళ్ళు. ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, మరి జీవనం కోసం పొట్ట తెప్పుల కోసం ఉంటారు కదా, జరిపోట్లు ఆడిచినట్టుగా ఆ విధంగా వీళ్ళు రావడం జరిగింది. చిరు వ్యాపారులు. అమ్మ మంచిగా నడుస్తున్నా బిజినెస్ అమ్మా? ఎవరక్క? నందిగామ, కృష్ణా జిల్లా. ఓకే అమ్మా, జాగ్రత్త అమ్ముడా. ఇట్లో ఉరికొస్తాయి ఒకసారి, జర మీద పడకుండా చూసుకోండి. వ్యాపారం పక్కన పెట్టి జాగ్రత్త, మీరు జాగ్రత్త ఫస్ట్. ఓకేనమ్మా. జాతరలు అమ్మ ఎవరమ్మా? శనకాయలమ్మా? మరిగూడ హుజూర్నగర్. వెరీ గుడ్. మంచి చదువుతున్నా బిజినెస్? సూర్యాపేట జిల్లా మరిగూడ హుజూర్నగర్. మీది ఎవరు బాస్? కృష్ణా జిల్లా నందిగామ అన్న, ఎన్టీఆర్ జిల్లా. ఓకే, ఏలే కానీ ఇవన్నీ పెట్టారు కదా, ఇడ్లు ఉరికొచ్చి మీద పడితే జాగ్రత్త. అది మీ మాల్ కింద మాట ఏం కాదు, మీరు జాగ్రత్త ఫస్ట్. ఓకేనా? ఐడియా యాడ్ చేసుకోరు. ఓకేనా? రైట్, మీరందరూ బాగుండాలి. జాతరలో చిన్న పిల్లలు కూడా జాగ్రత్త, ఇట్లు ఉరికొస్తుండే ఒక్కోసారి. ఓకేనా? ఎడ్ల పందాల మీద దృష్టి కాకుండా మనం కాపాడుకునే ఆలోచన కూడా చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఎవరు తమ్ముడు? జన లోకల్స్ అంటే మేలచెరువు ఎడ్ల పందాలకు మొత్తం కూడా రావడం జరిగిందండి. జన సముద్రం మారిన మేలచెరువు ఎడ్ల పందాల జాతర బాగుంది ఇక్కడ. చూడండి, మా మామ రామదాస్ కూడా వచ్చినప్పుడే మల్కాపురం నుంచి ఎడ్ల పందాలు చుట్టానికి. వాళ్ళ కొడుకు ఎస్ఐ అండి హైదరాబాద్ లో. చూడండి ఎంత ప్రేమతో వచ్చిన ఎడ్ల పందాలు చుట్టానికి మేలచెరువు మండలానికి. చూడండి అభిమానులు, ఎడ్ల పందాల అభిమానులు చాలా మంది రావడం జరిగింది. ఎన్నింటికి వచ్చారు తమ్ముళ్ళు? మీదెవరు తమ్ముడు? ఇలా కానీ పిల్లలు జాగ్రత్త, ఉరుకొచ్చి మీద పడితే ఒకసారి మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి. ఓకేనా? ఎప్పుడు ఎడ్ల పందాలు కాకుండా మనం కాపాడుకోవాలి జాతరలో. ఓకేనా? మొత్తం కూర్చోరండి, పిల్లలు జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త. ఎడ్ల పందాలు ప్రారంభమైందండి మేలచెరువులో. ఎడ్ల పందాలు జాతర ప్రారంభమైంది. చూడండి చూడండి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు ఎడ్ల పందాలకి? మేలచెరువు నుంచి. మేలచెరువు జాతర అభిమానులందరూ చాలా మంది రావడం జరిగింది. సంతోషం, జాగ్రత్త. మణికంఠ గారు బయ్యారం గ్రోసర్ మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము 3110 అడుగుల 5 అంగుళములు. వారి జత 3113 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగితే 3 అడుగులు క్రాస్ పోతే 3110 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. 4 పళ్ళ విభాగానికి డ్రా చేసినాడు ఎడ్ల పందాల్లో మంచి జాగ్రత్తలు తీసుకోండి. ఎడ్ల మీద పడకుండా వెనప కంచె ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బాగుంది. ఎడ్ల పందాలు అమ్మాయిలందరూ కూడా మంచి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సూపర్ మంచిగా ఉంది. ఇక్కడ ఎడ్ల పందాలు ఏర్పాట్లు ఉంటే బాగున్నాయి మేలచెరువులో. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గుర్తుపడి వేరుకుమారి తిరుపతి రాజేశ్వరరావు గారు రావాలి. 5 రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరెడ్డి శ్రీకావ్య గారు శ్రీమంత్ గారు ఎనమలూరు మండలం కృష్ణా జిల్లా రావాలి. 6 శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా. శ్రీ మతిమల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ముండ్రు మల్లయ్య ప్రదేశ్ ముండ్రు దేవప్రసాద్ గారు మతిమల్లి శావల్యాపురం మండలం పల్నాడు జిల్లా కమ్మాయి ఉన్నారు. 7 శ్రీ అల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివ గారు పెదకొత్తపల్లి మండలం నాగూరు కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉన్నారు. 8 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రేగల హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా. సోడేశ్వరరావు ఆశీస్సులతో మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెలపాడు. ఉన్నారు.
9 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఉన్నారు. 10 మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎతనపొడి రావాలి. 11 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆర్ఎస్ఆర్ బుల్స్ రామరెడ్డి స్వామి గారు మధు గారు రాఘవాపురం నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా వారు రావాలండి. 12 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చేరబోయిన కోటేశ్వర గారు పాతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల ఎడ్లు మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఎడ్లు అన్నమాట. అన్ని ఉన్నాయి. 17 జయంతి గారు ఖమ్మం తెలంగాణ రాష్ట్రం రావాలి. మంజునాథ్ నాయక్ గారు ఎంపీ గారు 18 మౌలాలి నాగుల ఆశీస్సులతో వారు వినోద్ నాయుడు గారు గౌరవాలు చంద్రపాడు ఎన్టీఆర్ జిల్లా అధికారుల ఆశీస్సులతో గడిపడి సాంబశివరావు గారు చంద్రపాడు 500 అడుగుల దూరాన్ని 1 నిమిషం 45 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న దశకంగా 15 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 19 అధికారుల ఆశీస్సులతో రాఘవరపు గోపినాయుడు గారు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వాటర్ రావాలి. 20 ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వాటర్ రావాలి. ఆదేశాలండి. వెంటనే 4 పళ్ళ విధానంలో ఉన్నటువంటి బలం బయటలో పెట్టి వెంటనే పిలుస్తా ఉంటే మనం కలపాలి రెడీగా ఉండాలి. కంటిన్యూషన్ గా ప్రదర్శన జరుగుతుంది. ప్రతి గతాలు కూడా కార్యక్రమం రావాలి. మీరు ఇక్కడ వచ్చి కార్యక్రమం కాదు, గత ప్రదర్శన సాగుతుందే కార్యక్రమం రెడీగా ఉండాలి.